డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. రాత్రి పడుకుంటే ఆలోచనలు ఆగవు. మనస్సు ఎప్పుడు ఏదో తెలియని ఆందోళనతో కొట్టుకుంటుందా? అయితే ఈ వీడియో మీకోసమే. 5000 ఏళ్ల క్రితమే అర్జునుడి అయోమయాన్ని చూసి శ్రీకృష్ణుడు మనశ్శాంతికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపాడు. ఆ రహస్యాలు ఏంటో తెలుసుకుంటే మీ మనసు ఒక నిశ్చలమైన సముద్రంలా మారుతుంది. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. మీ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ మానసిక ప్రశాంతతను అందించడమే మా లక్ష్యం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మనశ్శాంతి రహస్యాలను తెలుసుకుందాం. కృష్ణుడు చెప్పిన మొదటి మాట, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన అశాంతికి ప్రధాన కారణం ఫలితం ఏమవుతుందో అని ముందే భయపడటం. రేపు నాకు ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం లాభాల్లోకి వెళ్తుందా అని ఆలోచిస్తూ ఈరోజు చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేకపోతున్నాం. మీ బాధ్యత కేవలం పని చేయడం మాత్రమే. దాని ఫలితం మీద మీకు అధికారం లేదు. ఎప్పుడైతే ఫలితాన్ని ఆ పరమాత్మకు వదిలేస్తారో అప్పుడే మీ మనసు భారం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మనసు ఎప్పుడు 2 చోట్ల ఉంటుంది. 1 జరిగిన గతం, 2 జరగబోయే భవిష్యత్తు. గతంలోని బాధలు గుర్తుకు చేసుకుని ఏడవడం లేదా భవిష్యత్తు గురించి ఊహించుకుని భయపడటం వల్లే మనశ్శాంతి ఉండదు. కానీ కృష్ణుడు అంటాడు, జీవితం అనేది ఈ క్షణంలోనే ఉంది. నిన్నటిని మార్చలేవు, రేపటిని చూడలేవు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే. ఈ క్షణాన్ని ఆనందంగా అనుభవించడం నేర్చుకుంటే అశాంతికి చోటు ఉండదు. ఇతరుల నుండి ఏదో ఆశిస్తాం. వారు మన మాటలను వినాలని, మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. అది జరగనప్పుడు కోపం, బాధ కలుగుతాయి. మన అశాంతికి కారణం ఇతరులు కాదు, మన అంచనాలు. కృష్ణుడు చెప్పినట్లు నీ ప్రశాంతతకు రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతికి ఇవ్వకు. నీ సంతోషం నీ లోపల ఉంది. బయట వెతకడం ఆపి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి. మిత్రులారా, మనశ్శాంతి అనేది ఏదో దొరికే వస్తువు కాదు. అది మన ఆలోచనల నుండి పుట్టే ఒక స్థితి. కృష్ణుడు చెప్పిన ఈ 3 మార్గాలను మీ జీవితంలో ఆచరించి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఎవరికైతే ఈ మాటలు అవసరమో వారికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక పాఠాల కోసం మన ప్యూర్ సోల్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.